ఎప్పుడు రొటీన్‌గా ఈ మ్యాగీ, ఇప్పిని ఏం తింటాంలే ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని ఫ్లిప్‌కార్ట్‌లో గ్రాసరీస్ ఆర్డర్ పెట్టేటప్పుడు నూడిల్స్ అని సెర్చ్ చేసి స్క్రోల్ చేస్తా ఉన్నా. ఇప్పట్లో బాగా ఫేమస్ అయిన కొరియన్ నూడిల్స్ ప్యాకెట్ కనిపించింది. సో, ఇంక ఆలస్యం చేయకుండా ఇది చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం ఎట్లుంటదో టేస్ట్ అని అయితే ఆర్డర్ పెట్టేసిన. సో, ఇంక మనకి అదేమన్నా కొత్తగా ఉంటదేమో, కొత్తగా వండాలేమో మన మ్యాగీ, ఇప్పి లాగా కాకుండా అని చెప్పి ఇంక దాని మీద ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి కదా! స్టెప్స్ ఎట్లా చేయాలా, ఏమి అదంతా రాసి పెట్టింటారు కదా! శాసనాల గ్రంథంలో శాసనాలు రాసి పెట్టినట్టు. సో, ఇంక అది చూసి దాన్ని చూసి ఫాలో అయిపోదాము, ఆ రూల్స్ ఫాలో అయిపోదామని చదువుతాన్న ఇన్స్ట్రక్షన్స్. మొత్తానికి చదివేసి నాకు తెలిసింది ఏంటంటే అదేదో కొత్త వింత ఏం కాదు, మామూలు మన మ్యాగీ ఇప్పి చేసుకున్నట్టే. నేనేమనుకున్నా అంటే మామూలుగా ఈ కొరియన్ వాళ్ళు తింటా అంటారు కదా, ఫస్ట్ నూడిల్స్ ఉడకబెట్టేసి తర్వాత దాన్ని ఒక గిన్నెలో వేసి దాంట్లో కొంచెం అదేదో సీజనింగ్ ఆయిల్ మసాలా అన్నీ వేసి మిక్స్ చేసుకొని ఆ టైప్లో ఉంటుందేమో అని నేను అనుకున్నా. కానీ ఇక్కడ చూస్తే రివర్స్లో మన ప్రొసీజర్లోనే ఉంది. సరేలే ఇంకా ఆలస్యం చేయకుండా ఒక గిన్నెలో నీళ్లు పోసేసి స్టవ్ మీద పెట్టి బాగా మసలగాంచమన్నారు ఫస్ట్ స్టెప్లో. సో, నేను కూడా అట్లనే చేసేసిన. నెక్స్ట్ అవి బాగా మసలుగాగుతా అన్నప్పుడు ఈ నూడిల్స్ది ఉంటుంది కదా, దాన్ని వేయమన్నారు. ఇంచుకండ వేయమన్నాడు పొడుగు పొడుగ్గా నూడిల్స్ రావడానికి. నేను కూడా ఇంచుకన్నానే అట్లే వేసిన. కానీ ప్యాకెట్లో అయ్యే సగం విరిగిపోయి ఉన్నాయి, దానికి నేనేం చేయలేను. సో, అవి కూడా వేసేసి దాన్ని బాగా ఒక 60% అట్లా కుక్ అయిపోయినప్పుడు ఇందులో వెజ్జీస్ అనే ఒక ప్యాకెట్ ఉంది గ్రీన్ కలర్లో, దాంట్లో ఎండిపోయిన కూరగాయలు ఉన్నాయన్నమాట. అవి కూడా చించి అందులో వేసేసిన. అవి కూడా ఉడుకుతూ ఉన్నాయి. తరువాత మన మసాలా పార్ట్ అయితే వచ్చేసింది. చూడ్డానికి అయితే మంచి స్పైసీగా ఉన్నట్టుంది అండ్ కలర్ఫుల్గా కూడా ఎర్రగా భలే ఉంది. ఇంకా అది కూడా చించేసి దాంట్లో ఆ మసాలా వేసి మంచిగా కలుపుతూ ఉన్నా. కలిపి ఇంకా మర్చిపోయిన ఉప్పు కూడా వేసుకోవాలి, ఉప్పు కూడా వేసేసిన. తర్వాత టేస్ట్ చేస్తే మంచి కారంగా ఉంటుందేమో అని వేసుకున్నా. కానీ మన రాయలసీమ కారానికి మ్యాచ్ అవ్వాల. ఇంకా కారం సరిపోదని దాంట్లో మళ్ళీ గొడ్డు కారం ఇంకా కొంచెం ఎర్రటి కారం వేసి మళ్ళీ కొంచెం కలిపిన. నాకు ఆడవాడు 2 గ్లాసుల నీళ్ళు మాత్రమే పోయమన్నాడు. నాకు ధూళి ఎక్కువైపోయి నేను ఇంకా 2.5 గ్లాసు నీళ్ళు పోసిన. ఎంతసేపు ఉడకబెట్టినా అది ఉడకతానే ఉంది, నీళ్ళు అట్లనే ఉన్నాయి. ఆ నీళ్ళకి కలిపి నూడిల్స్ కాస్త సంగటి అయ్యేదాకా కలిపిన. మొత్తానికి నూడిల్స్ కాస్త సేమియాలు అయినాయి. ఇంకా ఎంతసేపు ఉడకబెడతాంలే అని ఓపిక లేక ఇంకా ఉడకబెట్టింది అడికి ఆపేసి ఇంకా తీసుకొని సర్వ్ చేసుకొని తిందామని రెడీ అయినా. మొత్తానికి నాకు తెలిసింది ఏంటంటే అది తిన్న తర్వాత దీనికంటే మన ఈపీ మ్యాగీనే చాలా బెటర్ అనమాట. అది అట్లా స్పైసీ లేదు, టేస్టీ లేదు, ఏమీ లేదు. నాకైతే పెద్ద నచ్చలేదు. ఊరికే 50 రూపాయలు ఇచ్చి కొన్న ఒక్క ప్యాకెట్. అదే నాకు మ్యాగీ ఈపీ అయితే 5 వచ్చేవి. 5